హలో అండి. ఈ వీడియోలో మనం భారతదేశంలోనే మూడవ అతిపెద్దదైన పిల్లల మర్రిని చూడబోతున్నాం. ఈ మహావృక్షం యొక్క చరిత్ర తెలుసుకునే ముందు ఎంట్రన్స్ నుంచి ఒకసారి చూద్దాం. ఎంట్రన్స్లోనే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చిల్డ్రన్స్ పార్క్ ఉంది. ఇక్కడే లెఫ్ట్ సైడ్లో చిల్డ్రన్స్ పార్క్ పక్కనే మనకి శ్రీ రాజరాజేశ్వరి రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంది. ముందు మనం ఈ ఆలయాన్ని దర్శించుకొని వెళ్దాం. ఆలయం యొక్క ప్రాంగణం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నేను సాయంత్రం వేళ వచ్చాను కాబట్టి ఇక్కడ పూజారి లేరు. ఇక్కడ దేవుని దర్శించుకున్న తర్వాత ఇక్కడ చూద్దాం. ఇక్కడ చాలా రాతి శిల్పాలు ఉన్నాయి. ఇవి చాలా పురాతనమైన శిల్పాలు అనుకుంటా. ఇప్పుడు మనం మర్రి చెట్టు దగ్గరికి వెళ్దాం. ఇలానే ముందుకు వెళ్తే మనకు రైట్ సైడ్లోనే ఉంటుంది. చూడండి, సాయంత్రం వేళ కావడంతో ఇక్కడ ఎవ్వరూ లేరు. కొంతమంది ఉన్నారనుకుంటా. చూద్దాం. ఇది వెల్కమ్ బోర్డు. ఇలానే స్ట్రైట్గా వెళ్తే లెఫ్ట్ సైడ్లో మనకు ఒక మ్యూజియం కూడా కనిపిస్తుంది. బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు మ్యూజియం అనేది ఆల్రెడీ ఈవినింగ్ అయింది కాబట్టి క్లోజ్ ఉంది. 2017 డిసెంబర్లో ఈ మహావృక్షం చనిపోయే స్థితికి చేరుకుంది. అప్పుడు ఇక్కడ అధికారులు ఈ చెట్టుకి పంచగవ్య లాంటి పోషకాలు అందించి బ్రతికించారు. కొమ్మలు కూడా పడిపోకూడదని సిమెంట్ స్తంభాలను సపోర్ట్గా పెట్టారు. ఈ చెట్టు చరిత్ర ఏంటంటే, ఈ చెట్టు 800 ఏళ్ల నాటిది. 13వ శతాబ్దం నాటి చెట్టు అని అంటారు. ఈ మర్రి చెట్టు 3.5 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంటుంది. ఈ వృక్షం పరిమాణంలో భారతదేశంలోనే మూడవదిగా చెప్పబడుతుంది. ఈ మర్రి చెట్టు మహబూబ్నగర్ జిల్లాకి చిహ్నంగా చరిత్రలో ఉంది. అలాగే ఈ చెట్టు కింద 1000 మందికి నీడను ఇచ్చే ఏకైక చెట్టుగా చెప్పబడుతుంది. ఈ చెట్టు మొదటి కాండం ఎక్కడి నుంచి మొదలైందో ఎవ్వరూ చెప్పలేకపోయారు, కనిపెట్టలేకపోయారు. అదే దీని ప్రత్యేకత. ఈ చెట్టు ఎలా పుట్టిందో దీనికి సంబంధించిన ఆధారాలు ఎక్కడా లేవు. ఈ చెట్టుకి పిల్లల చెట్లు రావడం వల్ల పిల్లల మర్రిగా పిలుస్తారు. వందల సంవత్సరాల నుంచి ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని నిలిచిన మహావృక్షం. మన భారతదేశంలో అనేక సాంప్రదాయాల్లో మర్రి చెట్టు పవిత్రంగా పూజించబడుతుంది. మర్రి చెట్టు భారతదేశ జాతీయ వృక్షంగా పిలువబడుతుంది. ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన ఈ మర్రి చెట్టు ఇప్పుడు టూరిస్ట్ ప్లేస్గా పర్యాటకులను ఆకర్షిస్తుంది. అంతేకాదండి, ఈ చెట్టు ఎంతో మందికి ఎన్నో మెమొరీస్ ఇచ్చింది. అలాగే మాకు కూడా ఇచ్చింది. ఇప్పుడు ఇదంతా ఫెన్సింగ్ వేశారు చెట్టుని ముట్టుకోకుండా. ఒకప్పుడు చెట్టుతో ఫొటోస్ దిగేవాళ్ళం, చెట్టుతో ఆడుకునే వాళ్ళం. ఇక్కడే క్యారియర్స్ తెచ్చుకొని పిక్నిక్ స్పాట్లా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఆల్మోస్ట్ 6 ఇయర్స్ 2017 డిసెంబర్ నుంచి క్లోజ్ చేసే ఉంచారు. 1 ఇయర్ బ్యాక్ దీన్ని రీఓపెన్ చేశారు. ఇప్పుడైతే చెట్టుని ముట్టుకోకుండా మొత్తం ఫెన్సింగ్ వేశారు. ఈ ప్లేస్ చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి, ఫొటోస్ దిగడానికి చాలా బాగుంది. ఇది మెడిటేషన్ షెడ్. ఇక్కడ మళ్ళీ చిల్డ్రన్స్ పార్క్ ఉంది. పిల్లలు ఊగడానికి ఉయ్యాలలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. హ్యాపీగా ఆడుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ ఫొటోస్ దిగడానికి బాగుంది. ఖచ్చితంగా అందరు విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. చూడ్డానికే కాదు, ఫొటోస్ దిగొచ్చు, పిక్నిక్గా ఎంజాయ్ చేయొచ్చు. రండి, విజిట్ చేయండి. ఫ్యామిలీతో వస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు.
ఇక్కడ కూర్చోవడానికి బెంచెస్ వేశారు. చుట్టూ గ్రీనరీ, మర్రి చెట్టు. అసలు మాట్లాడడానికి లేదు, అలా ఉంది. ఇందాక ఇటు నుంచి వచ్చాం కదా, ఇప్పుడు ఇటు నుంచి వెళ్ళిపోదాం. ఇక్కడ గ్రీన్ కలర్ పెయింట్ వేశారు కదా, అదే మర్రి చెట్టు కోసం పెట్టిన స్తంభాలు. అసలు ఈ క్రియేటివిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. బుద్ధుడు ఎంత ప్రశాంతంగా ఉంటాడో ఇవి చూస్తుంటే నాకు కూడా అంత ప్రశాంతంగా అనిపిస్తుంది. పిల్లల మరి అప్పటి నుంచైనా చాలా పీస్ఫుల్గానే ఉంటుంది. ఇక్కడ బ్రిడ్జ్ వేశారు కదా, అది మర్రి చెట్టును చూడడానికి, పైనుంచి చూడడానికి ఆ బ్రిడ్జ్ వేశారు అక్కడ. ఇప్పుడు మనం వచ్చిన వేలో కాకుండా ఇలాగే స్ట్రైట్గా వెళ్తే మినీ జూ వస్తుంది. వెళ్ళి అది కూడా విజిట్ చేసి వద్దాం. ఇదే ఎంట్రన్స్. ఇక్కడ మళ్ళీ టికెట్ తీసుకోవాలి. అడల్ట్స్కి 10 రూపీస్, చిల్డ్రన్స్కి 5 రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారు ఈ మినీ జూకి. ఇలా స్ట్రైట్గా వెళ్తే 2 సైడ్స్ నంది ఉంది, మధ్యలో స్టెప్స్ ఉన్నాయి. పైకి వెళ్తే చూద్దాం. ఇక్కడ చూడ్డానికి వ్యూ అయితే ఇలా ఉంది. ఇప్పుడు మనం రైట్ సైడ్ నుంచి వెళ్తున్నాం. ఇక్కడ మినీ జూలో మనం ఏం చూడొచ్చు అనేది ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అడవి కోడి, చిలుకలు, పిచ్చుకలు, పావురాలు, స్నేక్స్, క్రొకడైల్ అలా ఉన్నాయి. ఇంకా కొన్ని రకాల పక్షులు కూడా ఉన్నాయి. ఎక్కువ ఈ మినీ జూకి స్కూల్ చిల్డ్రన్స్ ఎక్కువగా వస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఇది ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్లా ఉంటుంది. ఇంకా ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ కాబట్టి టీచర్స్ చిల్డ్రన్స్ని ఇక్కడికి తీసుకురావడానికే ఇష్టపడతారు. ఇంకా ఇక్కడ డియర్స్ ఉన్నాయి, చూద్దాం రండి. నేను ఇక్కడికి ఈవినింగ్ వచ్చాను కాబట్టి ఎవరు కూడా కనిపించట్లేదు. ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయారు. టైం ఆల్మోస్ట్ 6 అవుతుంది, క్లోజ్ చేసే టైం అన్నమాట. సో మనం ఇక్కడ చూసుకొని ఇక వెళ్ళిపోయేదే. డీర్స్ చూద్దాం.
ఇక్కడే డియర్స్ ఉంటాయి, చూద్దాం కనిపిస్తాయో లేదో. అక్కడ కనిపిస్తున్నాయి, జూమ్ చేస్తాను ఒకసారి చూడండి. అయితే ఖచ్చితంగా రండి, చూడండి, డే మొత్తం ఇక్కడే స్పెండ్ చేయండి, ఈవినింగ్ వరకు వెళ్ళిపోవచ్చు. ఇలా వెళ్తే మినీ జూ ఎగ్జిట్ అనమాట. రైట్ నుంచి వెళ్ళాం కదా, ఇప్పుడు లెఫ్ట్ నుంచి ఎగ్జిట్ అయిపోతున్నాం. పిల్లలు ఆడుకోవడానికైతే బాగుంటుంది, పెద్దవాళ్ళకు కూడా ఒక చేంజ్ ఓవర్లా ఉంటుంది. సో విజిట్ చేయండి. ఈ పిల్లల మర్రి మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచి 4 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు. అందరూ చూడాల్సిన ప్లేస్ ఇది. సో రండి, విజిట్ చేయండి. ఓకే అండి, నేను అంతా చూపించానని అనుకుంటున్నాను. మ్యూజియం ఒక్కటే చూపించలేకపోయాను, మీరు వచ్చినప్పుడు మ్యూజియం కూడా విజిట్ చేయండి. ఓకే అండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి, సో దట్ నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. బాయ్.